అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం కోసం అంటే కొత్త పెన్షన్లు 4016 6016 కోసం చాలా నెలల నుండి ఎదురు చూస్తున్నారు. చాలామంది కూడా ఇక 4016 అంట తక్షణమే ఓటేసి గెలిపిద్దాం, మనకి నిధులు అందుతాయనే ఆలోచనతో కొంతమంది ప్రభుత్వం మారాలి అనేది కొంతమంది ఆలోచన. ఇక కొంతమంది అయితే చాలా ఇబ్బందులతో ఉన్నాం, 6000 రూపాయల పెన్షన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఓటేసిన వారు కూడా ఉంటారు. ఇలా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, అలాగే డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లు అప్పుడే చాలా మండలాలలో గ్రామాలలో ఇచ్చారు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. కానీ మాకు నవంబర్ పెన్షన్ రాలేదు, అక్టోబర్ పెన్షన్ రాలేదు అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక మొత్తానికి ఈ వీడియోలో మనం ఈ డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ రాని వారికి ఎప్పుడు రాబోతుంది, అలాగే డిసెంబర్లో పెన్షన్ అందిన వాళ్ళకి నవంబర్ అక్టోబర్ పెన్షన్లు ఎప్పుడు అందబోతున్నాయి అనే సమాచారాన్ని కూడా స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరకు చూసి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే మొదట తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకం, అదే కొత్త పెన్షన్లు 4016 పెన్షను, 6016 రూపాయల పెన్షన్. ఇప్పుడు వీళ్ళు 2016 అందుకుంటున్నారు, ఇప్పుడు వీళ్ళు 4016 అందుకుంటున్నారు. ఇందులో గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, రోగ నిరోధకకి సంబంధించి కొంతమంది ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్, ఎయిడ్స్, అలాగే బోధకాలకి సంబంధించిన 11 విభాగాలకి ఈ చేయూత ద్వారా పెన్షన్ని అందించాలనే ఆలోచనలో ఉన్నది. ఇటు దివ్యాంగుల మిత్రులకి సంబంధించి అంగవైకల్యం కలిగి సర్టిఫికేట్ 40% మించి ఉన్న వాళ్ళకి సంబంధించిన 4016లను 6000 రూపాయలుగా అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ పెన్షన్లకి సంబంధించి ఇప్పటికే మంత్రి సీతక్క గారు ప్రతిపాదనను పంపించారు. ఏంటి అంటే 25,000 కోట్ల మేర ఈ చేయూత పథకం కేటాయింపు చేస్తే నిధులు కావాల్సి ఉంటుంది అనేది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మన ప్రభుత్వం ఏర్పాటు అయ్యి డిసెంబర్ 7వ తారీఖుకి ఏడాది పూర్తి వస్తుంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉన్న పథకాలు ఏంటి, అలాగే ఈ పథకాలని కావాల్సిన నిధులు ఏంటి అనే సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. దీనికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన 7,500 రూపాయల రైతులకి సంబంధించిన రైతు భరోసా పథకం, ఇటు ఆసరా చేయూత పథకం ద్వారా 4016 ప్లస్ 6,000 రూపాయల పథకాన్ని ప్రారంభించే విధంగా కసరత్తు మొదలు పెట్టండి అనే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. వీటిపై ఈ నెల జరగబోయే అసెంబ్లీ సమావేశాలు 16వ తారీఖున కొత్త జీవోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది అనే సమాచారం తెలుస్తుంది. ఈ జీవో అనంతరమే జనవరి నెలలో 2025 నుండి రైతు భరోసాతో పాటు ఆసరా చేయూత పథకానికి సంబంధించి దివ్యాంగుల సంక్షేమం నుండి దివ్యాంగులకు సంబంధించిన 6,000 రూపాయల నిధులను లబ్ధిదారులకు అందించబోతుందనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్, నవంబర్, అక్టోబర్ పెన్షన్ల గందరగోళం ఉంది. అయితే ఇక్కడ ఉన్న వాస్తవం ఏంటి అంటే నవంబర్లో అందించాల్సిన పెన్షన్ల విషయంలో నిధులు సర్దుబాటు కాక ఈ అక్టోబర్కి సంబంధించిన పెన్షన్లు నవంబర్లో ఇస్తున్నారు. ఈ నవంబర్లో ఆలస్యం కావడంతో రెండో విడత నిధులు అనేవి డిసెంబర్ నెలలో చాలామందికి ఇచ్చారు. కాబట్టి డిసెంబర్లో నవంబర్కి సంబంధించిన పెన్షన్లు ఖచ్చితంగా అందుతాయి. ఎవరు ఆందోళన చెందవకండి. డిసెంబర్లో తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మీరు డిసెంబర్ చివరిలో పెన్షన్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇంకా ఏమైనా కొత్త లేటెస్ట్ అప్డేట్స్ వస్తే ఇలాగే మరొక వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. తాజాగా ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు.